అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి ఫైన్ 10 ఏళ్లు జైలు పోతారట. చూడురి, అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే ₹1,00,00,000 ఫైన్, 10 ఏళ్లు జైలు. అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర, సభ ఏకగ్రీవ తీర్మానం. సో ఆమోదం. ఆర్గాన్ డొనేషన్, మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ, అవయవాల సేకరణ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు. అవయవాలు సేకరించి స్టోరేజ్ కేంద్రంలో ఏర్పాటు చేస్తారట. చర్మము, ఎముక, మజ్జ, రక్తనాళాలు, హార్ట్ వాల్వ్లు కూడా అవయవాల మార్పిడి పరిధిలోకి. అమ్మమ్మ, నానమ్మ, తాతలు తమ మనవరాళ్లకు అవయవాలు ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే ఇది ఒక అవకాశం చూస్తారు. అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తేల్చి చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ₹1,00,00,000 జరిమానా, 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. పాత చట్టం ప్రకారం జరిమానా కేవలం 5,000 మాత్రమే ఫైన్ ఉండే, 3 ఏళ్లు జైలు శిక్ష పడేదని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోవా 1995 తోడా 2011 చట్టాన్ని నిబంధనలకు అడాప్ట్ చేసుకుంటున్నారని ఆయన ప్రకటించారు. అవయవదానం కోసం కొత్త బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నిజంగా ₹1,00,00,000 ఫైన్, 10 ఏళ్ళు జైలు అంటే భయపడతారు ఇక జరంతనన్న. మంచి నిర్ణయం ఇది. ఇగో ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు. అవయవదానానికి సంబంధించి 1994లో కేంద్ర ప్రభుత్వం తోవా అంటే THOA ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ 42, 1994 రూల్స్ 1995 తోవా చట్టాన్ని చేసిందన్నారు. దానికి 2011లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి తోటా చట్టంగా పిలుస్తున్నదని, దానికి సంబంధించిన నిబంధనలను 2014లో కేంద్రం విడుదల చేసిందని వివరించారు. 24 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇదే అమలవుతున్నదని చెప్పారు. సవరణలు చేసిన తోటా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నదని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం అవయవదానం, మార్పిడిలో పర్యవేక్షణ కోసం ప్రభుత్వ స్థాయిలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు అవయవాలు, కణజాల సేకరణ కేంద్రాలు, స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ఇది మెడికల్ టూరిజం పెరిగేందుకు దోహదం చేస్తుందని అన్నారు. అవయవదానం కిందికి మరిన్ని తీసుకొస్తారట. కొత్త చట్టం పరిధిలోకి గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలతో పాటు చర్మం, ఎముక, మజ్జ, రక్తనాళాలు, హార్ట్ వాల్వ్స్ వంటివి కూడా అవయవదానం కిందికి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి వీటిని సేకరించి అవసరమైన వారికి మార్పిడి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతలు వారి మనవరాలకు అవయవాల దానం చేసేందుకు కొత్త చట్టం అనుమతిస్తుందని వెల్లడించారు. అలాగే మనవరాళ్ళు కూడా వారి అమ్మమ్మ, నానమ్మ, తాతలకు అవయవ దానం చేయొచ్చన్నారు. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలతో పిల్లలకు లివర్ మార్పిడి చేయాల్సి వస్తున్నాయి. ఇలాంటి పిల్లలకు వారి తాత, అమ్మమ్మ, నానమ్మ కాలేయదానం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఇది దోహదం చేస్తుంది. 1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెత్ను డిక్లేర్ చేసే అధికారం న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజిషియన్లకు మాత్రమే ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఫిజిషియన్, సర్జన్, అనస్థీషియా స్పెషలిస్ట్, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు బ్రెయిన్ డెత్ను డిక్లేర్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు వృధాగా పోకుండా అవసరమైన పేషెంట్ల ప్రాణాలు కాపాడేందుకు దోహదపడుతుంది. మన రాష్ట్రంలో స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ సోటోను ఏర్పాటు చేస్తున్నాం. రీజనల్ స్థాయిలో రీజనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో నోటా ఉంటాయి. మన రాష్ట్రంలో పేషెంట్లకు అవయవాలు దొరకని సందర్భంలో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పొందేందుకు నోటోతో సోటో అనుసంధానం అవుతుంది. ఈ అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటాం. సీఎంతో చర్చించి ఆర్గాన్ డోనర్లకు కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన పాలసీని రూపొందిస్తామని చెప్పేసి అయితే మంత్రి దామోదర్ చెప్పారు. కాగా ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా తీర్మానం అయితే చేసింది. సో ఇటు డీలిమిటేషన్ విషయంలో కానీ మొత్తం వరకు ఇప్పుడు ఈ బడ్జెట్లలో జరిగినటువంటి డిస్కషన్లో వస్తే డీలిమిటేషన్ మీద ఒక ముక్త కంఠంతో అందరూ ఒక్కొక్క తాటి మీకు వచ్చారు. అట్లాగే ఈ ఆర్గాన్ డొనేషన్ సంబంధించిన ఇదేదైతే బిల్లు, అట్లాగే రిజర్వేషన్ల అంశం మీద కూడా అందరు కలిసి పోట్లాడతామని చెప్పేసి అయితే అదొక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం, ఇట్లా చాలా కీలకమైన బిల్లు అయితే ఈ బడ్జెట్ సెషన్లో ఆమోదింపజేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా అనేక కీలక అంశాలు, కీలక ఘట్టాలు ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగినట్టుగానైతే పూర్తి స్థాయి